అరుణాచల శివ ఏ వీడియోస్ మన ఛానల్లో వస్తే మన ఛానల్ని నమ్మి సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రేక్షక భక్తులు వారి యొక్క ఆధ్యాత్మిక సాధనలో ఒక అడుగు ముందుకు వేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. అటువంటి మహత్తరమైన అద్భుతమైన వీడియోస్ పెరియ పురాణంలోని 63 మంది నాయనార్ల యొక్క జీవిత చరిత్రలు అన్నమాట. ఈ వీడియో సిరీస్ స్టార్ట్ చేయడం కూడా నాకు ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నుంచి ఉన్నటువంటి ఒక గోల్ కూడా. అది నిన్నటి గిరి ప్రదక్షిణతో స్వామివారు సంపూర్ణమైనటువంటి దృఢమైన సంకల్పాన్ని మదిలో నాటి మన ఛానల్ ద్వారా ఈ వీడియోస్ని ప్రేక్షక మహాశయులు ముందుకు తీసుకువెళ్తున్నందుకు నేను కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అలాగే ఆ స్వామివారి కరుణకు సదా శిరస్సు వంచి ప్రార్థిస్తూ ఉన్నాను. ఏ గ్రంథాన్ని వినడం ద్వారా పండితుడి నుండి పామరుడి వరకు కూడా శివతత్వాన్ని చాలా సహజమైన శైలిలో అర్థం చేసుకొని ఈ జీవన సాఫల్యము వైపు అడుగులు వేయడానికి ఉపయోగకరమైనటువంటి ఒక గ్రంథం ఏదైనా ఉందంటే అది పెరియ పురాణం అని నేను దృఢంగా నమ్ముతానన్నమాట. ఒక 14 ఏళ్ళ వెంకటరామన్గా పిలువబడిన ఒక బాలుని ఒక జగత్ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక మహర్షిగా రూపుదిద్దినటువంటి ఒక మహత్తరమైన గ్రంథము ఈ పెరియ పురాణము. నిజానికి ఈ పెరియ పురాణము ఏ పురాణంలోని అంతర్గతమైనటువంటి పురాణం కాదన్నమాట. మనకి అగస్త్య మహర్షి చేత రచించబడిన స్కాందోప ఉపనిషత్ అని ఒక ఉపనిషత్తు ఉంది. మీరు గమనించాలి, స్కాంద పురాణములు వేరుగా ఉంటాయి, ఉపనిషత్తులు వేరుగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ప్రస్తావిస్తున్నది స్కాందోప ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తులోని సారాంశాన్ని, భక్తి తత్వాన్ని ఉపమన్యు మహర్షికి వారు వివరిస్తూ చెప్తారన్నమాట. తర్వాత ఉపమన్యు మహర్షి తన యొక్క శిష్య బృందానికి కైవల్యోపనిషత్ అని చెప్పి ఇంకొక ఉపనిషత్తులో ఈ యొక్క భక్తి సామ్రాజ్యాన్ని ఏలినటువంటి భక్తుల యొక్క గాథల్ని సరళ శైలిలో వివరిస్తూ వస్తారు. ఇది మనకు పెరియ పురాణంగా తమిళ వాళ్ళు వాడుకలోకి ఉంటుందన్నమాట. మనం దీన్ని తెలుగులో బసవ పురాణంగా పిలుస్తారు. మనము ఈ పురాణాన్ని గమనించినట్లయితే 2 సీక్వెన్సెస్ ఉంటాయి అన్నమాట. ఉపమన్యు మహర్షి ఎవరైతే ఉన్నారో ఆయన వారి యొక్క శిష్య బృందానికి వివరించేటప్పుడు ఒక ప్యాటర్న్ ఉంటుంది. అలాగే మనకి శివభక్తులు అగ్రగణ్యులైనటువంటి మాణిక్య వాచ గారు పాడిన పాటల్లో ఈ సీక్వెన్స్ కొన్ని ఉంటుందన్నమాట. ఈ మాణిక్య వాచ గారు మనకి వైష్ణవంలో 12 మంది నాయనార్లు ఎలా ఉంటారో శైవంలో 63 మంది నాయనార్లు ఉంటారు అన్నమాట. వైష్ణవంలో తిరుప్పావై ఉంటుంది, శైవంలో తిరువెంబావై ఉంటుంది. ఈ తిరువెంబావైని రచించిన మహనీయుడు మాణిక్యవాచగర్ గారు అన్నమాట. ఈ మాణిక్యవాచగర్ గారు తన జీవిత పర్యంతంలో కూడా 2 గ్రంథాలని రాశారు. అందులో ఫస్ట్ది తిరువెంబావై, రెండవది తిరువాచకం అన్నమాట. ఈ తిరువాచకం అయితే స్వయంగా పరమశివుడే తన స్వహస్తాలతో రాసి ఇచ్చారన్నమాట లోకానికి. సో అంతటి గొప్ప మహనీయుడు ఇచ్చినటువంటి ప్యాటర్న్ ఏదైతే ఉందో, అంటే ఆయన ఒక సీక్వెన్స్లో చెప్పుకుంటూ వస్తారన్నమాట. సుందరారు, తిరునీలకంఠ నాయనారు. సో ఆ విధంగా ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో అదే ప్యాటర్న్లోనే మీకు కూడా ఈ స్టోరీస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. ఈ 63 మంది నాయనారులో మొదటి నాయనారు సుందర నాయనారు. ఈయన్నే హాలాహల సుందరారని కూడా పిలుస్తారన్నమాట. అసలు ఈ 63 మంది నాయనార్లో మొత్తం మీద 3 గాయకులు ఉంటారన్నమాట. వారు ఎవరంటే అప్పరు, జ్ఞాన సంబంధరు, ఈ సుందరారు అన్నమాట. ఈయన్నే తిరునాయనారు అలాగే తిరు సుందరారని కూడా పిలుస్తారు. ఈ 3 కలిపి పాడిన పాటలని తేవారము అని పిలుస్తారన్నమాట. ఇప్పటికీ అరుణాచల క్షేత్రంలో స్వామివారికి సుప్రభాతం ఉండదు. ఈ తేవార కీర్తనలతో కానీ తిరువాచకం కీర్తనలతో మాత్రమే స్వామివారికి మేల్కొలుపు చేస్తారన్నమాట. సో ఉదయాన్నే కరెక్ట్గా 5 గంటలకు 4:30-5 గంటలకల్లా ఆ తిరువాచకము, తిరువెంబావ ఇవన్నీ కూడా ఆలయంలోంచి వినబడుతూ ఉంటుంది. సో దాన్ని బట్టి ఇక్కడ మేము వేకప్ అయిపోవచ్చు అనమాట, స్వామివారు లేశారు అని చెప్పేసి.
సో అంత చాలా బాగుంటుంది ఆ సాంగ్స్ కూడా. అసలు ఎంత ఇన్ డెప్త్ మీనింగ్స్ ఉంటాయంటే తమిళ వాళ్ళకి చాలా ప్రాణం పెట్టి వింటారు ఈ కీర్తనలు. మనకి తెలుగులో లేకపోవడం ఏంటంటే బాధాకరమైన విషయము. నేను ఒకసారి దీని మీద కూడా వీడియోస్ చేస్తాను. వారు తమిళంలో పాడిన పాటల యొక్క మీనింగ్స్ ఏంటనేది కూడా అర్థాన్ని చెప్తూ ఆ వీడియోస్ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తానన్నమాట. అసలు ఒక్కొక్క పాటని ఆ కీర్తనని కానీ మీరు వింటూ ఉంటే మది అలా పరవశించిపోతూ ఉంటుంది. అబ్బా ఎంత గొప్ప భక్తులు ఎంత మీనింగ్తో పాడారు అన్న ఫీలింగు మనసు తీసుకుంటూ ఉంటుందన్నమాట. సో చాలా అద్భుతమైన కీర్తనలు, తేవార కీర్తనలు అంటారు. సో అందులో మొదటి వారు మనకి సుందరారు అన్నమాట. అసలు ఈ సుందరారు జీవిత చరిత్ర విన్నారంటే మీరు ఈ 63 మంది నాయనార్లలో కూడా ఈయనది చాలా పెద్ద స్టోరీ అన్నమాట. మిగతా వాళ్ళంతా కూడా చిన్న చిన్న స్టోరీస్ ఉంటాయి. ఈయనది ఏంటంటే యావత్తు ఈ పెరిగి పురాణంలోనే 60 పేజీలకు పైన ఈయన స్టోరీ ఉంటుంది. ఈ 60 పేజీ స్టోరీలు కూడా ఏంటంటే చాలా విలక్షణంగా ఉంటాయన్నమాట. ఒక్కొక్క స్టోరీస్ వింటుంటే కళ్ళ వెంబడి బాష్పధార మనకు తెలియకుండా కారిపోతూ ఉంటుంది. అసలు ఈయన పర్టికులర్గా ఈయన విషయంలో స్వామివారు చేసిన లీలలు అన్నీ ఇన్ని కాదన్నమాట. ఈ భూమిపైన శివుడు నడయాడి మహిమలు చేస్తే ఎన్ని మహిమలు చేస్తారో అన్ని మహిమలు ఈ సుందరారు విషయంలో జరుగుతూ ఉంటుంది. సో ఇంకొక విషయం ఏంటంటే స్వామివారే సుందరుడు నా ప్రాణ స్నేహితుడని కొన్ని వేల మంది ప్రజల సమక్షంలో శివవాక్కు ఆ శివలింగంలోంచి వినిపించారన్నమాట. సో ఇప్పటికీ ఆ ఆలయాలు మనకి ద్రవిడ దేశంలో ఉన్నాయి. మీరు ఇప్పటికీ వెళ్ళి ఆ ఆలయాల్ని దర్శనం చేసుకోవచ్చు కూడా. అలాగే ఆ సమయంలో స్వామివారు వాడినటువంటి పాదుకలు ఇప్పటికీ అవన్నీ ఉన్నాయి. ఈ స్టోరీస్ మీరు లాస్ట్ దాకా వినండి. అసలు మీరు ఈ సుందరారు దగ్గరే ఫస్ట్ మీరు వికెట్ డౌన్ అయిపోతారన్నమాట. అంత గొప్ప చరిత్ర అయింది. అసలు వింటున్నప్పుడే ఇంత భక్తిని ఎలా మనం కమ్యూనికేట్ చేయాలో అర్థం కాక చాలా రోజులు ఆగిపోయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి నాకు. అంటే ఈ వీడియోస్ చేద్దామని ఇంత భక్తిని మనం చెప్పేటప్పుడు ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు దాన్ని ఎలా చెప్పాలో తెలియక కూడా ఆగిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయన్నమాట. అలాగే ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఫస్ట్ స్టార్టింగే ఇది చాలా పెద్ద స్టోరీ. ఇంత పెద్ద స్టోరీని జనాలకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అర్థమయ్యేటట్టు చెప్పాలి అన్న కాన్సెప్టు అక్కడ ఆగిపోయిన సన్నివేశాలు అయితే ఉన్నాయి. మిగతా అది తిరునీలకంఠ నాయనారు ఇవన్నీ కూడా చిన్న చిన్న స్టోరీస్ వస్తాయి. సో అవన్నీ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవచ్చు చిన్న చిన్న స్టోరీస్ కాబట్టి. ఈ స్టోరీ ఏంటంటే చాలా పెద్దగా ఉంటుంది. లైక్ ఒక్కొక్క పర్యంతంలో స్వామివారి చేసే మహిమలు వింటూ ఉంటే మీకు ఆ గూస్ బంప్స్ వచ్చేస్తాయి అన్నమాట. సో ఇక్కడి నుంచి మీకు చాలా శ్రద్ధగా ఉండండి స్టోరీ. అందులో ఫస్ట్ నాయనారు సుందరమూర్తి నాయనారు. మీరు ప్రతిసారి ఒక నాయనారు యొక్క జీవిత చరిత్ర చదివేటప్పుడు మదిలో 3 సార్లు శివనామం పంచాక్షరి కానీ జ్ఞానాక్షరి అయినటువంటి అరుణాచల నామాన్ని కూడా 3 సార్లు మదిలో స్మరించండి. సో అలా మనం స్మరించి ఈ కథను విన్నప్పుడు ఏంటంటే మనకి ఇన్ డెప్త్ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట ఈ స్టోరీ. అప్పుడు నిజంగా ఆ కథకి మనము కనెక్ట్ అవ్వగలుగుతాము అన్నది నా భావన. ఇక్కడ నుండి మనం స్టోరీలోకి వెళ్తే ఏంటంటే ఒకానొక సమయంలో పరమశివుడు కైలాసంలో సభ తీర్చి ఉంటారన్నమాట ఉమా సమేతంగా. సో ఆ సభలో ఏంటంటే సర్వదేవతా మండలాలు కిన్నెరులు, కింపురుషులు, గంధర్వులు, యక్షులు, అలాగే సర్వదేవతా మండలాలు, బ్రహ్మ, విష్ణువు వీళ్ళందరూ కూడా ఆ సభలో సభ తీర్చి ఉంటారన్నమాట. ఆ కైలాసం మొత్తం కూడా కోలాహలంగా ఉంది. ఆ సమయంలో ఏంటంటే ఒక దివ్య తేజస్సు పరమశివుని ముందు ప్రత్యక్షమైందన్నమాట. ఈ దివ్య తేజస్సును చూసి మిగతా దేవతలందరూ కూడా పరమశివుడు చూస్తుండగా ఆ తేజస్సుకు సాష్టాంగ నమస్కారం చేస్తారు. సాష్టాంగ నమస్కారం చేసి పరమశివుడికి దగ్గరలో 2 మహర్షులు ఉంటారన్నమాట. అందులో ఫస్ట్ ఆయన అగస్త్య మహర్షి. ఆ అగస్త్య మహర్షికి పక్కన ఉపమన్యు మహర్షి ఉంటారన్నమాట. సో అంత తేజస్సు రాగానే వీళ్ళందరూ కూడా తేజస్సుకి సాష్టాంగ నమస్కారం చేసి
ఉపమన్యు మహర్షి ఎవరైతే ఉంటారో ఆ ఉపమన్యు మహర్షి ఆ తేజస్సుతో మాట్లాడతారన్నమాట. ఏంది పరమశివుని ముందు మాట్లాడతారు. ఇదంతా మీకు పరమశివుడు ఆవిడ కూర్చో ఉంటారు. పరమశివుడి ముందు ఈయన మాట్లాడతారన్నమాట. ఏమని మాట్లాడతారంటే, మీరు దక్షిణ కైలాసమైనటువంటి కాళహస్తి క్షేత్రాన్ని దర్శించి రాలేదు స్వామి, మీరు వెళ్ళి దర్శించి పైకి రండి అని చెప్పేసి పంపిస్తారన్నమాట. సో సభ అంతా అయిపోయింది, దేవతలందరూ వెళ్ళిపోయారు. సో అలా చెప్పి ఆ కాంతిని పంపించేస్తారన్నమాట. మిగతా వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడి చూస్తుంటారు. ఇప్పుడు మిగతా మహర్షులందరికీ కూడా ఆ తేజస్సు గురించి ఏంటి అనేది ఒక ఐడియా ఉంటుంది. మిగతా చిన్న చిన్న వాళ్ళు ఉంటారు చూసారు, వాళ్ళకి ఆ తేజస్సు ఏంటి, ఆ పరమశివుని ముందే సాష్టాంగ నమస్కారం చేశారంటే దానికి ఏదో స్పెషాలిటీ ఉండాలి కదా. సో అందరూ కూడా ఆ కన్ఫ్యూషన్లో ఉండిపోతారన్నమాట. ఆ కన్ఫ్యూషన్లో ఎవరైతే ఉంటారో ఆ టైంలో ఆ తేజస్తో మాట్లాడింది ఉపమన్యు మహర్షి కదా. సో ఆ ఉపమన్యు మహర్షి కూడా వచ్చేస్తారు. వచ్చేసి ఏంటి ఆ తేజస్సు ఏంటి, మీరెందుకు సాష్టాంగ నమస్కారం పడ్డారు, ఏంటి దాని యొక్క స్టోరీ చెప్పన్నప్పుడు ఆయన ఈ స్టోరీస్ చెప్పడం వివరిస్తారన్నమాట. కైలాసంలో ఒకానొకప్పుడు పరమశివుడు చిద్విలాసుడై ఆనందమూర్తి తనలో తను రమిస్తున్నటువంటి సమయంలో పార్వతీదేవి చూస్తారన్నమాట. పరమశివుణ్ణి చూసి పరమశివుని యొక్క స్థితిని అర్థం చేసుకొని స్వామి మీద ఒక అద్భుతమైన స్తోత్రాన్ని చేస్తారన్నమాట. ఆ స్తోత్రాన్ని పరమశివుడు విని సంతసించి అమ్మవారికి ఏ వరం కావాలో కోరుకోమని ఆదేశిస్తాడనమాట. ఆదేశిస్తే అమ్మవారు స్వామి ఇప్పుడు మీరు తీసుకున్న స్థితిలో చాలా ముగ్ధ మనోహరంగా సుందరంగా ఉన్నారు అని చెప్పి ఒక ప్రతిబింబాన్ని తీసుకొచ్చారన్నమాట. ప్రతిబింబం అంటే మన భాషలో అద్దం. అద్దాన్ని తీసుకొచ్చి స్వామివారికి చూపించారన్నమాట. చూపించి ఇందులో మీరు ఒక దివ్య తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నారు. సో మీరే చూడండి ఎంత అందంగా ఉన్నారో, ఎంత సుందరంగా ఉన్నారో అని చెప్పేసి అద్దాన్ని పరమశివునికి చూపించారన్నమాట పార్వతీ అమ్మవారు. చూపించినప్పుడు స్వామివారు కూడా ఆ ప్రతిబింబాన్ని చూశారన్నమాట. చూసిన తర్వాత పార్వతీదేవి ఆ ప్రతిబింబానికి జీవం పోసి పంపించమని చెప్పేసి ఆ వరాన్ని అడుగుతారన్నమాట. సో స్వామివారు ఆ ప్రతిబింబంలో ఉన్నటువంటి ఆ సుందరుడు ఎవరైతే ఉన్నారో ఆ సుందరుడికి ఒక ఆజ్ఞని జారీ చేస్తారు. సుందర నువ్వు బయటికి రా అని చెప్పేసి చెప్తారనమాట. ఆ అద్దంలో ప్రతిబింబంలో ఉన్నటువంటి ఆ సుందర రూపము బయటికి స్వామివారిలాగా అచ్చము స్వామివారు ఏ విధంగా ఉంటారో అదే విధమైన సుందర ఆకారంలో ఒక రూపం బయటకు వస్తుంది. ఆయనే సుందరారన్నమాట. అలా అద్దంలోంచి వచ్చినటువంటి ఆ సుందరుని యొక్క స్థాయి ఎంత స్థాయి ఇచ్చేశారంటే స్వామివారు కైలాసంలో రెండవ శివ పదవి అన్నమాట. ఆ ప్రమద గణాలకి మొత్తం కూడా హెడ్, అలాగే కుమారస్వామి అలాగే వినాయకునికి కూడా ఆ పై స్థాయిలోనే అంతటి స్థాయిని ఆయనకి కట్టబెట్టారన్నమాట. ఒక్క పార్వతీదేవికి మినహా కైలాసం మొత్తం కూడా ఆయన కంట్రోల్లోకి వచ్చేసింది. అంత గొప్ప స్థానాన్ని రెండవ శివ రూపంగా కైలాసానికి ఆయన్ని హెడ్ చేశారన్నమాట స్వామివారు. అలా కైలాసంలో సుందరుడు అంత గొప్ప స్థాయిలో ఉన్నప్పుడు మనకి క్షీరసాగర మదనం అనే ఘట్టం మీ అందరూ తెలిసినాయి కదా. అది ఆల్రెడీ ప్రాసెస్లో జరుగుతూ ఉందన్నమాట. అది జరుగుతున్న కొంత సమయానికి ఫస్ట్ హాలాహలం అయితే బయటకు వచ్చేసింది. సో ఆ హాలాహలాన్ని ఈ సుందరుడు ఎవరైతే ఉన్నాడో తన స్వహస్తాలతో దాన్ని ఉండచేసి స్వామివారికి ఆ పాత్రలో అందించారన్నమాట. సో అందుకు ఆయనకి హాలాహల సుందరుడు అని కూడా పేరు వచ్చింది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, దాదాపుగా ఈక్వల్ టు శివస్థానాన్ని సంపాదించగలిగాడు అన్నమాట. అంత తనలోంచి వచ్చిన రూపమే కదా, స్వామివారిలోంచి వచ్చినటువంటి రూపమే కదా. సో అందుకు అంత గొప్ప స్థానాన్ని పరమశివుడు ఆ సుందరుడికి కట్టబెట్టాడు అన్నమాట. దీని తర్వాత ఈ స్టోరీలో చాలా ట్విస్టులు ఉంటాయి, చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి స్టోరీ. సుందరుడు ఎప్పుడైతే వెళ్ళి ఈ హాలాహలాన్ని తీసుకొచ్చేసాడో ఆయనలో ఒక అహంకారం స్టార్ట్ అయిపోయిందనమాట. ఏంటి అహంకారం అంటే
ఆ హాలాహలం బయటకు వచ్చినప్పుడు ఆ వేడికి తట్టుకోలేక ఇంద్రుడు పారిపోయాడు ఫస్ట్. సెకండ్, అగ్నిదేవుడు అంత వేడిని భరించలేక అగ్నిదేవుడు పారిపోయాడు అనమాట. తర్వాత అక్కడ నుండి బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆ హాలాహలాన్ని చూసి పారిపోతూ ఉన్నారు. దేవతా మండలాలే పారిపోతూ ఉన్నాయన్నమాట. ఈయన మాత్రం నైస్గా వెళ్ళి దాన్ని పట్టుకొని ఒక చిన్న ఉండ చేసి స్వామివారికి తీసుకువచ్చేసాడు. ఇంకా ఆయన ఆ గర్వంతో ఆ, నేనే చాలా గొప్ప, ఈ దేవతల కంటే చాలా గొప్ప అని చెప్పి కైలాసంలో ఉండి స్వామి సమక్షంలో ఉండి ఆయనకి ఒక అహంకారం బయలుదేరింది. దాంతో పాటుగా ఇంకొక చిన్న పని కూడా ఆయనకి స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ ఏంటంటే మనకి కైలాస వర్ణన గురించి చెప్తారు. ఒక చిన్న స్టోరీ మధ్యలో వస్తుంది, కైలాసం ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఒక స్టోరీ చెప్తారన్నమాట. సో ఆ స్టోరీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ ఏంటంటే కైలాసానికి వెళ్ళేటప్పుడు కొన్ని కోట్ల యోజనాల దూరం కదా, వైకుంఠానికి, కైలాసానికి, సత్యలోకానికి కొన్ని కోట్ల యోజనాల దూరం ఉంటుందన్నమాట. ఇప్పుడు నారద మహర్షి వీళ్ళందరూ మహర్షులందరూ కూడా తన యొక్క యోగ దేహంతో ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు ఏంటంటే ట్రావెలింగ్ చేసేటప్పుడు కైలాసానికి కొన్ని కోట్ల దూరంలో కైలాసంలో ఉన్నటువంటి ఆ పూలలు, ఆ పూల యొక్క సుగంధము కొన్ని కోట్ల యోజనాల దూరానికి వస్తుందన్నమాట. అప్పుడు వీళ్ళు మనసులో అనుకుంటారన్నమాట, కైలాసం దగ్గరకు వచ్చేసాము, మనకి దగ్గరలో ఉంది. ఆ కైలాసం యొక్క అద్భుతాన్ని వివరిస్తూ అక్కడ ఉన్నటువంటి చెట్లకి తేనె పట్టులు పట్టేసి మొత్తం కారిపోయి నదుల కింద ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ ఆ చెట్ల పైన ఆ తేనెటీగలు ఓంకారాన్ని స్రవిస్తూ మకరందాన్ని తీసుకుంటూ ఉంటాయి. ఎక్కడ చూసినా కూడా అద్భుతమైనటువంటి సెలయేర్లు చాలా అద్భుతంగా వర్ణిస్తారనమాట కైలాసం గురించి. సో మీకు స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే ఈ సమయంలో ఏంటంటే అతను అహంకార భావంతో ఆ కైలాసంలో తిరుగుతూ ఉన్నాడు. అందులో మళ్ళీ ఆయన చేసినటువంటి ఇంకో చిన్న తప్పు ఏంటంటే పార్వతీదేవి యొక్క పరిచారికలు అంటే చెలికత్తెలు ఉంటారు కదా, ఇద్దరు ఉంటారు అనమాట. వారి పేర్లు ఏంటంటే ఆనందిత, కమలిని అని చెప్పేసి ఇద్దరు ఉన్నారు. వారిని పరమశివుడు మరియు పార్వతీదేవి ఏకాంతంలో ఉన్నప్పుడు సాయంత్రం ప్రదోష సమయంలో పూజకి వాళ్ళు ఆ బుట్టలు పట్టుకొని పూలు కోయడానికి వెళ్తారన్నమాట ప్రతిరోజు. ఇది ఒక దినచర్య టైపు. సో ఇది కూడా స్టోరీలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో అదంతా మీకు చెప్తే లాంగ్ అయిపోతుంది అనేసి నేను అదంతా కట్ చేసి మీకు కొట్టే తెచ్చి అంత స్పీడ్గా చెప్తున్నాను. సో అక్కడ ఉన్న టైం టేబుల్ వాళ్ళకి ఏంటి, మార్నింగ్ చేసి ఏం చేయాలి, అలా కొన్ని టైం టేబుల్స్ ఉన్నాయి. సో అలా వాళ్ళు ఈవినింగ్ టైం టేబుల్లో పూలు కోసుకురావాలన్నమాట, కైలాసంలో ఉన్నటువంటి పూలు. సో వాళ్ళు ఆ బుట్ట పట్టుకొని కైలాసంలో ఉన్నటువంటి ఆ దివ్యమైన పుష్పాలు అన్ని పుష్పాలే, దాంట్లో చాలా ఏరికోరి గొప్ప జాతి పుష్పాలని ఏరి తీసుకోవడానికి వెళ్తున్నప్పుడు ఈయన వారిని చూసి మోహితుడైపోతాడనమాట. ఏమి ఈ సౌందర్యము, ఇంత సౌందర్యం అని చెప్పేసి మోహితుడైపోతారు. ఈయన స్వతహాగానే సుందరుడు కదా, సో ఆయన్ని చూసి కూడా వాళ్ళు మోహితులైపోతారన్నమాట. ఇక్కడ నుంచి స్టోరీ ఉంటుంది, ట్విస్ట్ల మీద ట్విస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. కాసేపు ఏంటంటే వీళ్ళు ఆ కళ్ళతోనే ఆ కామరక్తిని అనుభవిస్తూ ఉన్నారన్నమాట. సో వాళ్ళకి ఇంకా కాసేపట్లో జ్ఞాపకం వచ్చింది, ఇంకా పూజకి టైం అయిపోయింది, ఇంక వెళ్ళిపోవాలని చెప్పేసి. సో అక్కడ నుంచి నార్మల్గా వాళ్ళ పూలు వాళ్ళు తీసుకొని ఈయన పాటికి వచ్చేసి సభలో నిలబడ్డారన్నమాట. సభలో నిలబడంగానే పరమశివుడు వాళ్ళని చూసి కనిపెట్టేశారు. ఈ విషయాన్ని చూసి, ఇంత పరమ పవిత్రమైనటువంటి కైలాసంలో మీరు ఇటువంటి కామానికి తావులేనటువంటి ఈ కైలాసంలో మీరు ఇటువంటి పనులు చేస్తున్నారా, సో మీకు తగిన శాస్తి చేయాలి అని చెప్పేసి భూలోకంలో మనుష్య రూపంలో పుట్టండి అని చెప్పేసి శాపవాక్కు విడిచిపెట్టారనమాట. సో వాళ్ళు వచ్చి భూలోకంలో పడ్డారు. ఇక్కడ నుండి మీకు స్టోరీ ఏంటంటే జటిలుడు అని చెప్పేసి ఒక విప్రవోత్తముడు, ఆయన ఈ కమలాలయము ఉంది కదా మీకు అందరికీ తెలిసిందే, జననాథ్ కమలాలయంలో పుడితే మోక్షం అని. సో ఈ కమలాలయంలోనే ఈయన పుడతాడన్నమాట.
మన సుందరుడు జటిలుడు అనే ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుడతాడు. ఆ పుట్టడమే స్వామివారి రూపం కదా, ఆ సుందర రూపం కదా, దివ్య తేజస్సుతో అలా వెలిగిపోతూ ఉంటాడనమాట. బయట పిల్లలతో ఆడుకునేటప్పుడు కూడా ఆ కాంతి అందరికీ తెలిసేది. సో అలా బయట ఒకరోజు పిల్లవాడు ఆడుకుంటున్నప్పుడు ఏం జరిగిందంటే, ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు అన్నమాట. ఆ రాజు పేరు చోళ నారసింహుడు. ఈయనకి దురదృష్టవశాత్తు ఏంటంటే పిల్లలు లేరన్నమాట. ఇది చదివేటప్పుడు మీకు చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగా రాశారు. నేను చెప్పేటప్పుడు మీకు ఏ విధంగా అర్థమవుతుందో నాకు తెలియట్లేదే కానీ, ఆ దేశ ప్రాచీనటువంటి చోళ నారసింహుడు వేట కోసం వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు ఆడుకుంటున్నటువంటి ఈ పిల్లవాడిని చూస్తారన్నమాట. ఈ పిల్లవాడు ఆ దివ్య తేజస్సుతో వెలిగిపోతూ ఉంటాడు. అంత సుందరమైన రూపము తన యావత్ దేశంలోనే ఎక్కడా లేదన్నమాట. ఈయనకి దురదృష్టవశాత్తు పిల్లలు లేరు కదా. సో ఆ పిల్లవాడిని తీసుకొని తన యొక్క జట్కా బండి ఎక్కించుకొని రాజ్యానికి తీసుకెళ్ళాడు అనమాట. తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి రాజభోగాలంతా చూపించి, చిన్నపిల్లవాడు, చాలా చిన్నపిల్లవాడు, జస్ట్ ఉపనయనం కూడా కాలేదన్నమాట. సో అంతా చూపించి తన బిడ్డలాగా ఆదరిస్తూ ఉన్నాడు. ఈ విషయము తన సొంత తండ్రి అయినటువంటి జటిలుడికి తెలిసింది. జటిలుడు రాజ్యానికి వచ్చాడు అనమాట. రాజ్యానికి వస్తే అక్కడ వీళ్ళిద్దరూ కూడా మధ్య ఒక సంధి ఉంటుంది. ఏంటని అంటే, నాకు ఎలాగో పిల్లలు లేరు, నీ కొడుకునే నేను పిల్లవాడిలాగా పెంచుకుంటాను అని చెప్పేసి రాజు చెప్పడం, జటిలుడు సరే ఓకే అనడం, కొన్ని రోజులు ఇక్కడ ఉండడం, కొన్ని రోజులు అక్కడ ఉండడం, అలా షేరింగ్ అన్నమాట. సో ఆ విధంగా ఆయనకి చిన్నప్పటి నుంచే ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా కూడా దేశాన్ని పరిపాలించే రాజు తన కొడుకుగా స్వీకరించి ఆ రాజ్యం మొత్తానికి రాజు స్థాయిలోకి వచ్చాడనమాట. చిన్నప్పటి నుంచి కూడా వేదాంగాలు బాగా చదివి గొప్ప స్థితిలో ఉంటారు ఆయన. సో ఇంకా ఆయనకి కళ్యాణం చేయడానికి సమయం వచ్చిందన్నమాట. ఈ కళ్యాణంలో పెళ్లి కుమార్తె ఎవరంటే, అందులో ఫస్ట్ ఆవిడ అనందిని. ఈవిని పెళ్లి చేసుకోవాలన్నమాట. దీనికి ముందు ఏంటంటే ఒక చిన్న స్టోరీ జరుగుంటుంది. మనకి చోళ నారసింహుడు ఏం చెప్తాడంటే, యవరాజ పట్టాభిషేకం ఇతని నేను చేసేస్తాను అన్నప్పుడు సొంత తండ్రి అయినటువంటి జటిలుడు ఒప్పుకోడు అనమాట. ఆయన పుట్టింది బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు కాబట్టి ఈ విధంగా రాజులు వద్దని చెప్పేసి ఆయన అంటాడు. కానీ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ మాత్రం సుందరుడినే తమ యవ్వన రాజుగా వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఆ పట్టాభిషేకం జరిగినా జరగకపోయినా ఆ సిచ్యువేషన్ ఉంటుందన్నమాట. సో ఇంకా ఆయనకి పెళ్ళి అంటే దేశం మొత్తం రాజ్యంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా ఆ కళ్యాణ వేది దగ్గరికి వస్తారు. సో ఇంకా పెళ్ళి రెడీగా ఉంటారనమాట, ఇంకా తాళి కట్టడానికి ఆ సిచ్యువేషన్ అనుకోవచ్చు మీరు. సో ఇక్కడ మీకు కన్యాదానం చేసేస్తారు. వరుడి యొక్క పాదాలు ఆయనకు అడిగేస్తారు, మామగారికి అడిగేస్తారు. సో ఈ టైంలో ఇక కరెక్ట్గా తాళి కట్టే టైంలో ఆపండి అని చెప్పి మనకి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా. సో అలా కరెక్ట్గా పరమశివుడు ఎంటర్ అవుతారనమాట. ఇది చాలా బాగుంటుంది ఈ స్టోరీ ఇక్కడ నుండి. ఆ సమయంలో పరమశివుడు ఒక వృద్ధ బ్రాహ్మణ వేషంలో ఆ సభలోకి వస్తారన్నమాట. వచ్చి సుందరుణ్ణి ఆజ్ఞాపిస్తాడు. సుందర, నువ్వు ఆ పెళ్ళిని ఆపేసి నాకు కూడా రావాలి అని చెప్పేసి చెప్తారన్నమాట. చెప్తే అక్కడ ఉన్నటువంటి రాజులు, అక్కడ ఉన్నటువంటి దేశ ప్రజలు, అలాగే వాళ్ళ సొంత తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా ఆశ్చర్యంతో చూస్తుంటారు. ఎవరితను, ఈయన వచ్చి పెళ్ళి ఆపమంటున్నాడు, తనని రమ్మంటున్నాడు అని చెప్పేసి చూస్తుంటాడు. కానీ సుందరుడు పుట్టినప్పటి నుంచి కూడా గొప్ప జ్ఞానపరుడు కదా. సో వేదాంగాలు పట్టి చదివినవాడు కదా. సో అతనిలో చాలా నిదానతత్వం ఉంటుందన్నమాట. స్వామి మీరెవరు ఏంటి అని చెప్పేసి ఆ వివరాలు తెలుసుకుంటాడు. నేను ఎక్కడి నుంచో వచ్చాను, సో నువ్వు నా బానిసవి అని చెప్పేసి అంటాడు అనమాట. ఎందుకు బానిస అంటే, మీ తాతగారు మీ తర్వాత కుటుంబాలంతా కూడా నాకు దాస్యత్వం వహించాలి అని చెప్పేసి నాకు బాండ్ రాసి ఇచ్చారు అని చెప్పేసి ఆ బాండ్ చూపిస్తారన్నమాట.
ఆయన ఇంకా కాసేపు కాంట్రవర్సీ జరుగుతుంది. జరిగినప్పుడు ఏంటంటే పరమశివుడు కొన్ని చికాకు ప్రశ్నలన్నీ వేసినప్పుడు ఏంటంటే ఇది కూడా తన శాంత స్వభావం కూడా ఆయన కోల్పోతాడనమాట. సుందరుడు కోల్పోయిన తర్వాత ఆ టైంలో ఈ పరమశివుడు ఇచ్చినటువంటి ఆ సర్టిఫికేషన్ ఏదైతే ఉంటుందో, ఆ దాస్య చీటీ ఏదైతే ఉంటుందో అది ఎత్తి చింపేస్తారనమాట. చింపేయంగానే ఆయన రాజుని ఆశ్రయిస్తారు. పరమశివుడు రాజుని ఆశ్రయిస్తారనమాట. సో న్యాయం కోసం వస్తే ఈ విధంగా చింపేస్తారా, కానీ నా దగ్గర అది నకిలీయే, ఒరిజినల్ నా దగ్గర ఉంది. సో ఇది వాళ్ళ తాతగారు నాకు రాయించినటువంటి బాండ్ పేపర్ అని చెప్పేసి ఆ పేపర్ని చూపిస్తానన్నమాట. దాంట్లో ఏముంటుందంటే మేము ఎవరైతే ఉన్నామో మా కుటుంబం వాళ్ళు ఇక నుండి ఈ పిచ్చివాడికి బానిసత్వం వహిస్తాము అని చెప్పేసి రాసిచ్చుంటారు అన్నమాట. ఇంకా సుందరుడి ఫేస్ అయితే ఫుల్ డల్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే ఆవిడ్ని చూస్తూ పూర్వజన్మ వాసనలు కదా, సో ఆ విరహాన్ని అప్పటికే అనుభవిస్తూ ఉంటారన్నమాట. సో ఇంకా చేసేదేం లేక న్యాయం రాజుగారి చెప్తారన్నమాట. సో ఇది ఖచ్చితంగా ఉంది బాండ్ పేపరు, నువ్వు ఇంకా ఖచ్చితంగా ఆయన దాస్యత్వం వహించాలని అని సర్టిఫికేషన్ ఇచ్చేసినప్పుడు, సరేలే ఇంకేముంది, ఇంకా నా జీవితం నాశనం అయిపోయింది, ఇంకా ఈయన కూడా వెళ్ళి నేను ఆ బానిసత్వం చేయాలి అని చెప్పేసి ఇంకా ఆ పెళ్ళి పెటాకులు చేసుకొని ఇంకా ఆయన కూడా వెళ్తూ ఉంటాడనమాట. చిరాగ్గా ఉంటాడు. మధ్య మధ్యలో ఆ మాటల కామెడీ అన్నది బాగుంటుంది, అది చదివేటప్పుడు బాగుంటుంది. అది చిన్నవి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఆయన అక్కడ నుండి వెళ్ళి ఒక శివాలయం లోపలికి వెళ్తూ ఉంటాడు అన్నమాట. ఈయనకి డౌట్ వస్తుంది, ఈయనకి ఇల్లు లేదు, వాకిల్ లేదు, చూడడానికి ఒక సన్యాసి లాగున్నాడు, ఏదో ఇంకా గుడిలోకి వెళ్తున్నాడు, ఇంకా ఇల్లు కూడా లేదేమో, ఇంకా నా బతికేందో అన్నట్టుగా ఆయన ఫీల్ అవుతున్నాడు. ఇంకా గుడి లోపలికి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు అన్నమాట. లోపల నుంచి ఇంకేదన్నా చెప్తాడేమో అని చెప్పేసి ఈయన బయట నుంచి వెయిట్ చేస్తున్నాడు. రాజు వచ్చినప్పుడు యవరాజు కదా ఆయన, సో రాజ్యం కూడా ఆయన కూడా వస్తుందన్నమాట. ఏం జరుగుతుంది ఇక్కడ, ఎవరో వచ్చారు తీసుకెళ్ళిపోతున్నారు, టెంపుల్ దగ్గరికి తీసుకొచ్చారని చెప్పేసి టెంపుల్ దగ్గరికి వచ్చారన్నమాట. వచ్చిన తర్వాత కాసేపట్లో డోర్ ఓపెన్ అయింది. డోర్ ఓపెన్ అయ్యి అక్కడ శివ పరివారం మొత్తం కూడా ఆ ఆలయంలో దర్శనమిచ్చారన్నమాట. ఉమా సమేతంగా సుబ్రహ్మణ్య స్వామి, అలాగే వినాయకుడు, అమ్మవారు, సింహవాహనము, నంది, ఇలా ఫుల్ శివ ఫ్యామిలీ అంతా కూడా ఆలయంలో దర్శనమిచ్చారన్నమాట. ఆ ఆలయంలో కొన్ని లక్షల మంది ప్రజలు చూస్తుండగా అది జరిగింది ఆ సంఘటన. అక్కడ నుండే అమ్మవారితో మాట్లాడాడనమాట. దేవి, ఈ సుందరుడు నా బానిసుడు అని చెప్పేసి అంటారన్నమాట. ఆ మాట సుందరుడు విని తన పూర్వజన్మ గుర్తొచ్చి అక్కడి నుంచి ఆనంద బాష్పాలు కారిపోతూ స్వామివారి పాదాల దగ్గరికి చేరుతారన్నమాట. ఇప్పటికీ ఆ కనిపించిన ఆలయము మనకి ద్రవిడ దేశంలో అయితే ఉంది. స్వామివారు ఆ సభలోకి వేసుకొచ్చిన వస్తువులు ఉన్నాయి కదా, కమండలము, అలాగే పాదరక్షలు, అవన్నీ కూడా ఇప్పటికీ ఆలయంలో భద్రపరిచి ఉన్నారనమాట. మీరు ఇప్పటికి వెళ్ళి కూడా అవన్నీ కూడా చూడొచ్చు. సో అంతటి గొప్ప ఆలయము. తర్వాత పరమశివుడు తన జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాత సుందరారి యొక్క జీవితమే ఒక నెక్స్ట్ స్థాయిలోకి వెళ్ళిపోయింది. ఇక్కడి నుంచి వచ్చేదంతా కూడా మీకు ఒక అద్భుతమైనటువంటి ఘట్టాలన్నీ కూడా సుందరుడి యొక్క జీవిత చరిత్రలో మొదలవుతుంది అనమాట. ఇప్పుడు మీకు చెప్పింది జస్ట్ ఆయన స్టోరీ మొత్తంలో ఒక 10 to 15%, ఇంకా 80% వరకు ఉంది. సో ఇక్కడ ఫస్ట్ షాటే 6 అన్నట్టు స్వామివారు తన ఫ్యామిలీ మొత్తంతో కూడా లక్షల మందికి దర్శనం ఇచ్చి ఆయన యొక్క స్థాయి ఏంటి అన్నది నిరూపించారన్నమాట. సో ఇప్పటికీ ఆ ఆలయం ఉంది, మీరు వెళ్ళి దర్శనం కూడా చేసుకోవచ్చు. మీరు ఈ స్టోరీ విని వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఏంటంటే చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఈ ఘట్టాలు కూడా ఆలయం పైన దృశ్యాల రూపంలో చిత్రీకరణ చేసి పెట్టి ఉంటారన్నమాట, విగ్రహాల రూపంలో. మీరు ఇప్పటికి వెళ్ళి కూడా ఆలయం చూడవచ్చు.
సో ఈ ఈయన మొత్తం స్టోరీ చెప్పాలంటే దాదాపుగా ఒక 2.5-3 గంటల పైనే వస్తుంది. ఎంత స్పీడ్గా ఎంత షార్ట్కట్లో చెప్పినా కూడా అంత వీడియో లెంత్ అవుతుందన్నమాట. సో ఇది ఫస్ట్ పార్ట్ గా తీసుకొని ఇక్కడ నుంచి మీకు ఒక 2 పార్ట్లు మళ్ళీ ఎక్స్ట్రా వస్తాయి అన్నమాట. సో అక్కడ నుంచి వీడియో పెద్దదైపోతుంది కాబట్టి అక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ పార్ట్ అయితే అసలు మిస్ అవ్వద్దు. నెక్స్ట్ పార్ట్లో మీరు ఖచ్చితంగా ఆనంద బాష్పాలు కారుస్తారనమాట. అంత గొప్ప మహిమలు అయితే ఈ సుందరుని చరిత్రలో ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేవన్నీ కూడా అద్భుత ఘట్టాలు. అసలు పరమశివుడు చిన్న వాటికి ఎంత గొప్ప స్థాయిలు ఇచ్చేసాడు. అసలు నెక్స్ట్ మీరు స్టోరీస్ వినండి, చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఖచ్చితంగా నెక్స్ట్ పార్ట్ని ఫాలో అవ్వండి. నా శక్తి మేర ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు ఏ విధంగా అనిపిస్తుంది, తర్వాత దీంట్లో ఏదైనా మార్పులు చేసుకోవాల్సిన విధానాలు ఏదైనా ఉన్నాయన్నది కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అది నన్ను మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది. సో వీడియో లాస్ట్ వరకు వచ్చినారంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. సో ఖచ్చితంగా ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అరుణాచల